హాయ్ ఫ్రెండ్స్, ఇక నాకు జర్నీస్ వచ్చాయి కాబట్టి పత్యం చేయాలి కాబట్టి ఇక్కడైతే నేను గోంగూరను కడిగి ఆరబెట్టేసి ఒక ప్యాన్ పెట్టి వీటిని అయితే ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ లెస్ అండి, ఆయిల్ వేయకుండా ఇలా గోంగూరను అయితే అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఆయిల్ కూడా తినకుండా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో నేను టమాటా కట్ చేసి వేసానండి. ఇందులో కూడా ఆయిల్ ఏమాత్రం వేయలేదు, ఎందుకంటే మనం ఆయిల్ ఇప్పుడు తినకూడదు కాబట్టి ఆయిల్ అయితే నేను ఎక్కడ వేయట్లేదండి. టమాటాను కూడా ఇలా ఉడికించుకోవాలి. పత్యంతో ఉన్నప్పుడు మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే కొన్ని మిర్చి వేసానండి. ఇంకా స్పైసీగా కావాలంటే మీరు కాస్త ఎక్కువ వేసుకోండి, నేనైతే తక్కువ వేసాను. ఇలా టమాటాతో పాటు మిర్చిని కూడా మగ్గించుకోవాలండి. ఇందులోనే కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం దీన్నైతే మిక్సీ చేసుకోవాలండి. తినడానికి రుచిగా లేకపోయినా సరే కానీ పత్యం చేయబట్టి మనం కంపల్సరీ తినాలండి. అయినా చాలా బాగానే ఉంది, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయింది. ఇందులో నేనైతే ఆనియన్ కానీ ఎల్లిపాయ కానీ ఏమీ వేయలేదండి. ఒక 3 ఐటమ్స్ తోటి రెడీ చేశాను. ఇక్కడ నేను రవ్వ చేశాను, అందులోనే తినడానికి అనేసి పచ్చడి పట్టేసుకున్నాను. నాకైతే ఒక గిన్నెడు అయిందండి. ఇది ఒక 3 days వరకు అయితే వస్తుంది.